ఆ రాత్రి ఆమె ఎంత వద్దు అని బతిమాలినా తను అనుకున్న పని పూర్తి చేసేశాడు. అలా ప్రతిరోజు గెస్ట్ హౌస్కు తీసుకువెళ్ళటం, తన దాహాన్ని తీర్చుకోవటం చేసేవాడు. సురేష్ ఒక కల కంటూ ఉండేవాడు. తను ఒక చాలా అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడేవాడు. కానీ సురేష్ అమ్మా నాన్నకు డబ్బంటే పిచ్చి ఉండడం వలన నల్లగా ఏమాత్రం అందంగా లేని ఒక అమ్మాయిని కట్నం కోసం ఆశపడి సురేష్కి ఇచ్చి పెళ్లి చేసేశారు. అసలు కార్యం రానే వచ్చింది. సురేష్ భార్య సిగ్గుపడుతూ గదిలోకి వచ్చింది. కానీ సురేష్కు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. దానితో తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు. సురేష్ భార్యకు మొత్తం అర్థమైపోయింది. తన తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం కోసం ఆశపడి వివాహం చేసుకున్నాడు తప్ప ఇష్టపడి కాదు. నేను అందంగా ఉంటే ఇతనిలా పడుకునేవాడా? ఈ పాటికి ఎంతో పని చేసుండేవాడు అని అనుకుని బాధపడి కింద చాప మీద పడుకుంది. సురేష్ స్నేహితులు పార్టీ ఇవ్వమని చెప్పి బలవంతం చేయటంతో ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కుటుంబ సభ్యులతో సహా పార్టీకి రమ్మని సురేష్ ఆహ్వానించాడు. ఆఫీసులో పనిచేసే గోపి భార్య చాలా అందంగా ఉంది. ఆమెని చూసిన సురేష్, నా కింద పనిచేసేవాడికి అంత అదృష్టం పట్టింది. వాడికి అందమైన భార్య లభించింది. నాకేమో ఇలాంటి అమ్మాయి దొరికింది అని చెప్పి కుమిలిపోయాడు. గోపికి డబ్బంటే పిచ్చి. అది తెలుసుకున్న సురేష్, గోపి, నాకు ఒక పిఏ కావాలి, ఎవరైనా ఒక అమ్మాయి ఉంటే చూడు అని చెప్పి సురేష్ అన్నాడు. నా భార్యకు ఈ ఉద్యోగం ఇప్పిస్తే నా కళ్ళ ముందే ఉంటుంది, రోజంతా ఆఫీస్లో తనని చూసుకున్నట్టు ఉంటుంది అనుకుని నా భార్యకు ఆ ఉద్యోగం ఇప్పించండి సార్ అని అడిగాడు. గోపి భార్య ఆఫీస్కి వచ్చింది. సురేష్ గోపిని కావాలని వేరొక ఊరు ఆఫీస్ పని మీద పంపించాడు. ఆఫీస్ పని అని చెప్పి గోపి భార్యను రోజంతా కారులో ఊరంతా తిప్పి రెస్టారెంట్లకి తీసుకెళ్ళి ఇష్టమైన ఫుడ్ తినిపించేవాడు. అలా ఒకరోజు దూరంగా ఉన్న తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు. కావాలని చీకటి పడేదాకా సమయాన్ని గడిపేశాడు. ఆ రాత్రి ఆమె ఎంత వద్దు అని బతిమాలినా తను అనుకున్న పని పూర్తి చేసేశాడు. అలా ప్రతిరోజు గెస్ట్ హౌస్కు తీసుకువెళ్ళటం, తన దాహాన్ని తీర్చుకోవటం చేసేవాడు. గోపి భార్య సురేష్ దగ్గర నుండి అందిన కాడికి నగలు, డబ్బు చాలా రాబట్టింది. ఒకరోజు సురేష్ గోపి భార్యతో గడుపుతున్న క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. గోపి భార్య, ఇంకా ఇతనితో మనకు పనేముంది, నడుము విరిగి మంచాన పడ్డాడు, ఆ పనికి పనికిరాడు, అందిన కాడికి మొత్తం లాగేసుకున్నాను, ఇంకా జంప్ అయిపోవడం బెటర్ అని చెప్పి గోపి ఆమె భార్య దూరంగా వెళ్ళిపోయారు. మంచాన పడ్డ సురేష్ని సురేష్ భార్య ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరగా నయం కావాలని పూజలు చేసేది. అది చూసిన సురేష్కి అందం అనేది శరీరంలో కాదు, మంచి మనసులో ఉంటుందని గ్రహించి అప్పటి నుండి భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.